హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మరొక వెరైటీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి సుండక కార్ కొలంబు అండి. చాలా మంది వీటిని పప్పులో వేసి పులుగూర లాగా చేస్తారండి. కాకపోతే ఇక్కడ నేను వెరైటీగా తమిళనాడు స్టైల్లో సుండక కార్ కొలంబు పెడుతున్నాను. అది ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మన సుండక కార్ కొలంబుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సుండకాయ తీసుకున్నానండి. మా ఊర్లో అయితే దీన్ని ఉస్తికాయలు అంటారు. కాకపోతే ఉస్తికాయలు అనే కన్నా మా ఊర్లో అనేది ఎక్కువ వచ్చి సుండక అంటారండి. ఎందుకంటే తమిళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా ఊర్లో, కాబట్టి నాకు కూడా ఇదే పిలుపు వస్తుంది. అమ్మ చేస్తే సుండకాయ కార్ కొలంబు అంటుంది, కాబట్టి నాకు అలానే వస్తుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు పిలుస్తారు కదండి. మీ ఊర్లో ఏం పేరు పిలుస్తారో చెప్పండి నాకు కామెంట్ లో. సుండక ఒక గుప్పెడు, చిన్న ఎరగడ్డలు, 3 టమోటాలు, ఒక తెల్లగడ్డ, కొబ్బరి, అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నామండి. ఈ సుండకాయలు అనేది ముందుగా క్లీన్ చేసుకోవాలండి. దానికి మనం ఒక గిన్నెలోకి కొద్దిగా పెరిగేసుకోవాలి. కొద్దిగా అండి, మనం పాలల్లో సేమిరి ఎంత వేస్తామో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంతో నీళ్ళు పోసుకునేస్తాం. ఫస్ట్ మంచినీళ్ళలో కడిగేస్తామండి. కడిగేసినాక మళ్ళీ కట్ చేసి పెరుగు నీళ్ళల్లో వేస్తే సరిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ మనం అలా కోసి వేసుకునేద్దాం. పెరుగు నీళ్ళల్లో వేసేదాని వల్ల వగరు అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కాబట్టి పెరుగు నీళ్ళలోనే వేయాలి. అలానే పులుగురకైతే అండి ఇలా తీసి వేసేసినా కానీ సరిపోతుంది. కాకపోతే దీనికి కట్ చేసి వేస్తేనే అండి ఇది బాగా వేయించుతాం కదా, దాంతో ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. పులుగురు అంటే మనం దుద్దుతాం కాబట్టి నలిగిపోతుంది, వంకాయలు నలిగినట్టుగా. అందుకు ఇలా చేస్తామండి. దీంతో ఇంకొకటి అండి చట్నీ కూడా చేస్తారు, మేము కూడా చేస్తామండి. కాకపోతే కార కొలంబు అనేది చాలా మంచిది, హెల్త్కి బాగుంటుంది. ఇంకొకటి అండి కూరను ఎక్కువ అవుతుంది, అదే చట్నీ అయితే కొద్దిగా వస్తుందని. మనం నలుగురు ఉన్నాం అనుకోండి, ఇంతకాయలు చట్నీ చేస్తే చాలదండి, ఒక 2-3 తినచ్చు అంతే. కాబట్టి కార కొలంబు అనేది పెట్టేసినామంటే ఎక్కువ అవుతుంది. పొద్దున్న లంచ్ బాక్స్కి తీసుకొని వెళ్ళొచ్చును, మళ్ళీ మిగిలితే నైట్ కూడా కావాలంటే రైస్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. కాబట్టి మీకు కార కొలంబు చేసి చూపిస్తున్నాను. చూడండి, మన సుండకాయలు అనేది బాగా క్లీన్ చేసుకునేసినాము. ఇలా ఘాట్లు పెట్టి పెరుగు నీళ్ళలో వేసేసామండి. ఇక్కడ చిన్న ఎరగడ్డలు కూడా తొక్క తీసి పెట్టేశానండి. ఇంకా టమాటాలు ఒకటి కట్ చేసుకోవాలి. ఇవన్నీ నీళ్ళలో వేసేద్దాము. ఈ కార పులుసులకంతా మామూలుగా నూనె కన్నా మంచి నూనె వేస్తే బాగుంటుందండి. కాబట్టి ఇక్కడ నేను మంచి నూనె వేస్తున్నాను. అదే అండి తమిళ్లో వచ్చి నల్లెన్నె అంటారు. నల్లెన్నె ఊతి కార కొలంబు పన్న సూపర్గా ఇరకం టేస్ట్ అంటారండి. కాబట్టి నేను ఇక్కడ మంచి నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఈ సుండకాయ వేసేద్దాము. కొంచెం దూరంగా ఉండాలండి, తేమ నీళ్ళలో నుంచి వెత్తేస్తూ ఉంటాం కదా, అది పట్ అంటుంది. దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇది కొంచెంసేపు వేయించుకున్నామంటేనే ఇది బాగా మెత్తబడుతుంది కాయ అనేది. ఇప్పుడు మనం ఆ లోపల ఎరగడ్డలు కట్ చేసుకుందాం. కార పులుసుకంతా చిన్న ఎరగడ్డలు బాగుంటాయండి, కాబట్టి చిన్నవి వేస్తున్నాను. ఇప్పుడు ఇవి పెద్దగా ఉండేది మాత్రం కట్ చేసుకుందాము. కార పులుసులకి కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి, తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన ఉసిరికాయలు అనేది వేసినప్పటికీ ఇప్పటికీ కలర్ చేంజ్ అయినాయి, అలాగే ఉబ్బుకున్నాయండి. ఇంకొక కొంతసేపు వేగిందంటే సరిపోతుంది. మనం లోపల టమాటాను కట్ చేద్దాము. టమాటాను అంతే అండి, పెద్దవి కాదు చిన్నవి కాదు, మీడియంగా కట్ చేద్దాం. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఎర్రగడ్డలు వేస్తాము. ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ కూడా దంచి వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం. చూడండి, మన ఉసిరికాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేగింది, తెల్లగడ్డ కూడా వేసేసాం కదా. ఇప్పుడు టమాటా వేస్తాం. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము. ఇదే స్టేజ్లో కొద్దిగా పసుపు వేద్దాం. దీన్ని బాగా కలుపుకునేద్దాము. ఇది మగ్గేదానికి కొద్దిగా ఉప్పు వేద్దాం. టమాటాలు కొంచెం బాగా మగ్గాలండి. మగ్గే లోపల మనము చింతపండు కలుపుకునేస్తాం. ఈ సుండకాయ కార కొలంబు అనేది పులుపు కారం కరెక్ట్గా వేసి చేసామంటే అండి 3 రోజులైనా నిలువ ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండి తమిళనాడులో మాత్రము. చాలామంది ఏం కూర అంటే
எங்கள் வீட்டிலே సుండకాయ కారకొలంబు అంటారండి. ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించి చాలా మంచిదండి. కాబట్టి వారు వారానికి ఒక్కసారి లేదంటే 15 రోజులకు ఒక్కసారి అండి తింటూనే ఉంటారండి. కిడ్నీకి, హార్ట్కి, ఇంకొకటి అండి బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుందంట ఈ సుండకాయ అనేది. కాకపోతే కొద్దిగా వేడి చేసినట్లు ఉంటుంది. వేడి చేసినాను ఒళ్ళుకి చాలా మంచిది అనిందండి. అప్పటినికా నేను కూడా 15 రోజులకు ఒక్కసారి 20 రోజులకు ఒకసారి దొరుకుతుంది, తెస్తానండి. చూడండి బాగా మగ్గింది, టమాటాను మగ్గింది, మన సుండకాయను బాగా మగ్గిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసుకుందాము. కారము, ఉప్పు, పులుపు అనేది కరెక్ట్గా ఉంటేనండి కారకొలంబు అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను 3/4 స్పూన్ వేసాను. మీ ఇంట్లో కారం బట్టి వేసుకోండి మీరు, ఎందుకంటే ఒక్కొక్కరు కారం ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరు కారం తక్కువ ఉండొచ్చు అండి. ఇదైతే కారం చాలా బాగుందండి. చూడండి ఇప్పుడు అయింది కదా, ఈ చింతపండు గుజ్జు పోసుకునేద్దాము. పులుపు అనేది అక్క మేము ఇంత నానబెట్టుకున్నాం అంతా పోసేలా అనుకుంటారు. నేను చెప్పినాను కదా నిమ్మకాయ సైజ్ అనేసి, నేను చేసిన స్టేజ్కి అది కరెక్ట్గా ఉంది. మీరు ఇంకా ఎక్కువ కూర చేసేటుంటే పులుపు పోసినాక ఉప్పు కారము అంతా వేసేసింటారు కదా, అప్పుడు కలపండి, కలిపి టేస్ట్ చూడండి. అయ్యో పులుపు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఆపేయండి, మళ్ళీ దానికి పులుపు వేయొద్దండి. కరెక్ట్గా ఉంటేనూ సరిపోతుంది. తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు పులుపు ఎక్కువైందంటే ఇంకొద్దిగా నీళ్ళు పోసి ఇంకొద్దిగా కారము అంతా వేయండి, సరిపోతుంది. ఫస్ట్ టైంగా చేసే వాళ్ళకి కరెక్ట్గా రాకపోవచ్చండి. కాకపోతే నా వీడియో చూసినారంటే మీరు కరెక్ట్గా చేస్తారండి. ఇప్పుడు మనం వేసేసాం కదా పులుపు, దీనికి దిట్టంగా నీళ్ళు వేసుకుందాం. కారకొలంబు అంతా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి మీరు చూసి వేసుకోండి. కొద్దిగా పోస్తాం, ఎందుకంటే ఈ సుండకాయ అనేది కొంచెం ఉడకాలి కదా. ఇప్పుడు దీన్ని బాగా ఉడక పెడదామండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తాము, మనం అప్పుడే కొద్దిగా వేసాము, ఇంకొద్దిగా ఉప్పు వేద్దాం. దీంతో కారపొడి ఒకటే వేసినారు కదక్క, మీరు ధనియాల పొడి వేయలేదనేసి చాలామందికి డౌట్ వస్తుందండి. కాకపోతే నేనే కారపొడి ఇంట్లో తయారు చేసుకున్న ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూడండి. ఆ కారపొడిలోనే 3 రకాల మిరపకాయలు వేసినానండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, అలాగే కొద్దిగా శనగపప్పు, ఇవన్నీ వేసి కొట్టినానండి. సాంబార్కి, కార పులుసులకి, అలాగే బిర్యానీకి, నాన్ వెజ్లకి అన్నిటికీ నేను ఇది ఒక్కటే వాడతానండి. మీరు కూడా చూడొచ్చును, కారపొడి వేసినాక వేరే పొడి అంటే వెయ్యలేదండి. కాకపోతే ఈ కారపొడి అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది, స్పైసీని ఉంది. మీకు ఎంత కావాలో అంత చూసి దిట్టంగా వేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మన కారకొలంబు టేస్ట్ ఇచ్చేది అప్పుడే అయిపోయింది అనుకోవద్దండి, ఇంకా ఉందండి దానికి వేయాల్సింది. ఈ కొబ్బరిని తురిమేసి పాలు పట్టుకొని పాలు వేస్తున్నామండి. నేను మామూలుగా టెంకాయ రుబ్బి వేస్తానండి కారకొలంబులకి, కాకపోతే ఈరోజు నేను పాలు వేస్తున్నాను, టెంకాయ అయితే వేయడం లేదు. పాలు తీసేసేదాని వల్ల కూర అనేది థిక్గా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి ఆవు పొడి వేస్తున్నాను, ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ ఆవు పొడి. చూడండి మెంతు పొడి ఒక చిటికెడు వేస్తున్నాను, ఎక్కువ వేయద్దండి, చేదు వచ్చేస్తుంది. మెంతు పొడి, ఆవు పొడి వేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇంకొకటి అండి, మన తిరుగుబాతికి ఆవాలు వేయలేదు, వడిమి వేయలేదు కదా, కాబట్టి ఈ మెంతు పొడి, ఆవు పొడి వేసేదాని వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కాకపోతే ఈ పొడి వేసి ఎవరు చేయలేదు. అక్క వాళ్ళ ఇంట్లో పనిచేసినానండి, అక్క వాళ్ళది తమిళనాడు. ఆ అక్క చెప్పింది ఈ మెంతు పొడి, ఆవు పొడి వేసేదాని వల్ల డబుల్ టేస్ట్ని ఇస్తుంది రాజీ, కాబట్టి ఈ పౌడర్ వెయ్యి అనేసి అన్నారండి అక్క. అప్పుడు అక్క నాకు చెప్పింది సీక్రెట్, ఆ సీక్రెట్ నేను మీకు చెప్తున్నానండి. మనం టెంకాయ పాలు అన్నాం కదండి, ఈ టెంకాయ పాలు వేయడం వల్ల కూర టేస్ట్ని ఇస్తుంది, తిక్కుదనం ఇస్తుందండి. కాబట్టి ఇక్కడ నేను అరకప్పు తీసుకున్నాను, ఎందుకంటే మన కూర కూడా కొద్దిగానే ఉంది కాబట్టి అరకప్పు వేస్తున్నాను. మనం టెంకాయ పాలు పోసాము, అలాగే మెంతు పొడి, ఆవు పొడి వేసాం కదండి, ఇంకొంచెం దాన్ని ఉడకపెట్టుకున్నామంటే కూర అయిపోయినట్లే, స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు మూత పెట్టేద్దాము. నేను వడిమని చెప్పాను కదండి, ఆ వడిం వీడియో కూడా మన ఛానల్లో ఉంది. 100 రకాల కూరలకి ఒకే ఒక పోపండి వడిమండి. ఈ కారకొలంబు అనేదండి సంగటికి, రైస్కి, అలాగే జొన్న సంగటి వస్తుంది కదండి, దానికి బాగుంటుంది. ఇంకొకటి అండి అంబిల్ చేస్తాం కదండి, కూల్ అంటారు తమిళనాడులో, ఆ కూల్కి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అండి. చేతిలో ఒక్కొక్క సుండకాయ ఎత్తుకొని నోట్లో పెట్టుకుంటే ఒక గ్లాసు అంబిల్ తాగుతూ ఉంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందని నేను తాగినాను కాబట్టి నా అనుభవంతో మీకు చెప్తున్నానండి. చూడండి మన కూర అనేది దగ్గర పడిందండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. మామకి టిఫిన్ ఇచ్చేస్తామండి, అదే అండి మన పాత కాలం నాటి బలాన్ని ఇచ్చే రాగి సంగటి అండి. దీనికి సుండకాయ కారకొలంబు అండి.
స్మెల్ అయితే అదిరిపోతుందండి. నాకు ఇప్పుడే సంగటి తినాలనిపిస్తుంది. కాకపోతే మామకి టైం అయిపోతుంది. మామకి సంగటి ఇచ్చేసి మనం లంచ్ బాక్స్ కట్టాలి కదండి, టైం అయిపోతుంది. మన సుండకాయ కారకొలంబుకి సైడ్ డిష్గా వత్తలండి. వత్తలు అంటే ఏమంటే ఒరుగులండి. ఒరుగులు వేస్తూ ఉంటాం కదండి సమ్మర్లో, ఆ ఒరుగులనే వత్తలు అంటారండి. దానికి సైడ్ డిష్ అంటే వత్తలు చాలా బాగుంటుందండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, హాలిడేస్కి అమ్మ వాళ్ళు ఊరికి పోయినప్పుడు ఇవి పట్టుకొని వచ్చినాను. ఇవి ఇప్పుడు వేయించుకుందాము. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అండి దీన్ని చేసుకొని వచ్చినాను. ఇప్పుడు ఇది కాలుస్తా అంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారండి. సంవత్సరంలో ఒక్కసారికి పట్టినా కానీ సంవత్సరం అంతా అమ్మ నాన్న మనతోనే ఉన్నట్లు ఫీలింగ్ అండి. ఇప్పుడు లంచ్ బాక్స్ వేసుకునేద్దాం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీస్ వైట్ రైస్, సుండకాయ కారకొలంబు, వడియాలు. చూసారు కదండి మన లంచ్ బాక్స్ సింపుల్గా అయిపోయింది. కాకపోతే టేస్టీగాను ఉందండి. అంతే అండి, మనం ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.